మనతో మాట్లాడుతున్నాడు. నేను నష్టపడిపోయినాను, నాకు అవమానము కలిగింది, నాకు నిందలు వస్తున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నాను, నా వలన కాట్లేదు, నేను ఉద్యోగం చేయలేకపోతున్నాను, నా భవిష్యత్తు గురించి ఆలోచన చేసి తల పగిలిపోతుంది. ఇవన్నీ పక్కన పెట్టు. నీ బాధ్యత దేవుడు తీసుకోబోతున్నాడు. ఇరుకు మార్గములను ప్రయాణము చేయగలిగితే ఒకనాడు ఆ నెమ్మది కలిగిన చోటికి నిన్ను నా దేవుడు నడిపించునుగాక. అరే, నిందలు తట్టుకోలేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? అవమానాన్ని తట్టుకోలేకపోతే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? నీకొస్తున్న శ్రమను తట్టుకోలేనప్పుడు నువ్వు క్రైస్తవుడు అని ఎలా అనుకుంటావు? నేనంటాను, క్రైస్తవుడు అని అంటేనే ఆ నిందను సహించగలగాలి, అవమానాన్ని సహించు, నీకొస్తున్న ఇబ్బందులను సహించు, నీకొస్తున్న కష్టాలను సహించు. వాటన్నిటికీ దేవుడు నీకు కిరీటాన్ని సిద్ధం చేస్తున్నాడు కదా.